ఈరోజు మేము వియత్నాంలోని యునెస్కో చేత గుర్తించబడిన ప్రపంచ వారసత్వ సంపద అయినటువంటి ట్రాంగాన్ అనేటువంటి ప్రకృతి ప్రదేశానికి వచ్చాము. మరి ఎదురుగా అదిగో గుహలు వస్తున్నాయి కదా, గుహల్లోకి ఒక్కొక్క బోటు వెళ్తుంది. మరి చుట్టూరు కూడా పెద్ద ఎత్తైన కొండలు, ఆ కొండల మీద అడవులు, దట్టమైనటువంటి అడవులు, మరి మధ్యలో ఈ గుహలు. ఇది మొట్టమొదటి గుహ. దీన్ని సంగ్ కేవ్ అని అంటారు. సంగ్ కేవ్ అంటే సూర్యకాంతి గుహ. అంటే చూడండి, ఇది ఎంత చక్కగా ఒకదాని వెనకాల ఒకటి మాత్రం ఉండాలి, సైడ్ బై సైడ్ వెళ్ళటానికి లేదనమాట. దూరంగా అదుగో కాంతి కనపడుతుంది, అంటే గుహ చిన్నది. ఇది సూర్యకాంతి కనపడుతుంది, యువతల నుంచి అవతలకు సూర్యకాంతి కనపడుతుంది కాబట్టి దీన్ని సంగ్ కేవ్ అని అన్నారనమాట. ఇది చాలా జాగ్రత్తగా వెళ్ళవలసినటువంటిది. ఇంచేతండి అదిగో షార్ప్గా పైనటువంటి శిలలు ఉన్నాయి, అవి ఎవరికి తలకి తాగట్లేదు, కానీ కేర్ఫుల్గా ఉండాలి. మరి ఆ విధంగా ఒకరం హెచ్చరించుకుంటూ తల ఉంచుకుని జాగ్రత్తగా, డ్రైవరు కూడా జాగ్రత్తగా తీసుకెళ్తుంది, మహిళ కదా తీసుకెళ్తుంది. ఇది గుహ అనమాట. ఈ గుహ మరి ఒక 10 నిమిషాలు దగ్గర పట్టింది. దాటేసి బయటకు వచ్చేటప్పటికి మరలా ఎదురుగా అందమైన ఎత్తైనటువంటి మరి పర్వతాలు, సున్నపు కొండలు అనమాట. వాట్ ఏ బ్యూటిఫుల్, ఎంత అందమైన ప్రకృతి కదా. ప్రశాంతంగా స్వచ్ఛమైన గాలి ఒక ప్రక్కని, మరి చల్లని, మేము ఇంచుమించుగా 3 ఆ ప్రాంతంలో ఎక్కాము. అందువల్ల ఈ షాటు వాటర్ లెవెల్లో కెమెరా పెట్టి తీయడం జరిగిందనమాట. అందు గురించి అంత అలాగొచ్చింది. ఎదుర ఆ బోట్ ఉమెన్ ఎంత శ్రమ పడుతుందో చూడండి. ఎంచేతండి ఇది నీటికి ఎదురు వెళ్తుందనమాట, రిటర్న్ అనమాట. ఇది ఎదురు వెళ్తుంది, రకరకాల మలుపులు తిరుగుతూ ఈ ప్రయాణం అయితే జరుగుతుందన్నమాట. ఇది మరి ఎంత పచ్చని ప్రకృతి మధ్యలో దాగి ఉన్న ఇక్కడ పురాతన దేవాలయాలు కూడా ఉన్నాయట, అలాగే పగోడాలు ఉన్నాయట. ఇటువంటి ప్రదేశం వియత్నాం రాజధాని హానోయికి 100 కిలోమీటర్ల దూరంలో ఉందన్నమాట. మరి హానోయ్ నుంచి క్యాబ్ లేదా బస్సు ద్వారా ఈ ప్రదేశాన్ని సులభంగా చేరుకోవచ్చు. ఈ ప్రదేశం ఏంటంటే నిన్ బెన్హా ప్రాంతం అనమాట. ఇక్కడ చేరుకోవడానికి ఉత్తమ సమయం ఉదయం పూట లేదా సాయంకాలం పూట వచ్చినట్లయితే మరి రద్దీ కూడా తక్కువ ఉంటుంది, వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. మరి అటువంటి ట్రాంగాన్ యొక్క సుందరమైన ప్రకృతి దృశ్యాలు మరియు బోటు ప్రయాణాన్ని ఇక్కడ మనం ఎంజాయ్ చేయొచ్చు అనమాట. మరి ఇక్కడ ఉన్నటువంటి టూరిస్టులు ప్రపంచంలో అనేక ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, రకరకాల భాషలు మాట్లాడుతున్నారు. అందరూ కూడా చాలా ప్యూర్ వైట్గా ఉన్నారు. అంటే బహుశా ఈ స్కాట్లాండ్, ఫిలిప్పీన్స్, జర్మనీ ఇలాగ ఇటువంటి దేశాల నుంచి వచ్చిన వాళ్ళందరూ ఉన్నారన్నమాట.